క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందును. మన పాపముల నిమిత్తమే ఆయన మృతి పొందును. దేవుని యొక్క సువార్త చెప్పడంలో 4 అంశాలు దాగి ఉంటాయి. క్రీస్తు మరణించడం, సమాధి చేయబడ్డం, సజీవంగా తిరిగి లేవడం, ఆ తర్వాత శిష్యులకు కనిపించడం. క్రీస్తు మరణము మన పాపాల కోసమే. ఆయన అంటాడు, ఇది నా రక్తము పాప క్షమాపణ కలిగేలాగా అనేకులకు చిందించబడే కొత్త నిబంధన కలిగిన రక్తము అని. ఆయన చనిపోయింది కేవలం నువ్వు చేసిన పాపం వల్ల. కేవలం నువ్వు చేసిన పాపం వల్ల. క్రీస్తు సమాధి చేయబడడం కూడా అతి ప్రాముఖ్యమైనదే. ఆయన చనిపోయాడనేందుకు అత్యంత అవసరమైన చివరి రుజువుగా ఉంటుంది. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే, నీ కోసం నా కోసము పాపముల కోసము చనిపోయాడు. ఇది గుర్తుపెట్టుకో చాలు. క్రీస్తుని నీ నిజరక్షకుడిగా, క్రీస్తుని నీ యొక్క గొప్ప దేవుడిగా అంగీకరించడానికి ఈ మాట ఒకటి చాలు.